మానవాళి లేక దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవ జనాంగము అందరూ కూడా ఈ యొక్క ప్రభు యొక్క జననమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ జననములో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సిద్ధపడినటువంటి కాలము లేక దేవుని మహిమపరిచే సమయంలో మనం అందరము ప్రయాణం చేస్తా ఉన్నాం. క్రీస్తు వారి యొక్క జననములో ఉన్నటువంటి ప్రత్యక్షతలో ప్రత్యేకమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అనేకమైనటువంటి ఆ యొక్క గొప్ప విషయాల్లో క్రీస్తు వారి యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా ఆ జననము ఎందు నిమిత్తమై ఎవరి కొరకు అనే మాటను మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వై జీసస్ హ్యాస్ బీన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ప్రభువారు జన్మించటానికి కారణమేమిటి అనే దాన్ని తలపోసుకుంటూ ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్నటువంటి బిడలు ఈ క్రిస్మస్ ఆనందములో పాల్పంచుకున్న మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే అనేక మంది భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, నీతిమంతులు, ప్రవక్తలు, నాయకులు ఉండగా దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి యెహోవా గారు దేవుడు తన అద్వితీయ కుమారుని కేవలము ఎంచుకొని ఈ భూమి మీదకి కలుగు చేసినటువంటి ఆ సంకల్పములో ఉన్నటువంటి ప్రత్యక్షత ఏమిటనంటే ఆయన యొక్క ప్రతిబింబాన్ని కేవలము ప్రభువారే కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన స్వరూపాన్ని ధరించుకోవటమే కాకుండా మనమందరం కూడా ఆయన స్వరూపంలో సృష్టింపబడి ఉన్నాం అనే మాటను మామూలుగా మాట్లాడుకుంటా. ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే ఆయన స్వరూపాన్ని ధరించుకొని ఉండటమే కాకుండా ఆయనకు కలిగినటువంటి భావాన్ని కలిగినటువంటి ఉద్దేశము యొక్క తలంపును కలిగినటువంటి జన్మం, దేవునికి ఉన్నటువంటి భావము కలిగినటువంటి జన్మం. వాట్ గాడ్ వాంట్స్ టు బీ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి మానవాళికి దేవుడు అనే మాటకు అర్థము తెలియపరచటానికే ప్రభువు వారిని తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించడానికి సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. చాలా లీడర్స్ మంది వచ్చారు, చాలా ప్రాఫిట్స్ వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, నాయకులు వచ్చారు, నీతిమంతులు వచ్చారు. కానీ ప్రత్యేకంగా తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి మన కొరకు పంపించడానికి కారణము 2000 సంవత్సరముల పైబడినటువంటి కాలంలో పంపించడానికి కారణం ఏమిటంటే ఆయన ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరచడానికి కలిగినటువంటి ఆలోచన. అది మొదటిది. ఏమిటి ఆ ఆలోచన? క్రీస్తు జననములో ఉన్నటువంటి ఆలోచన, ఈ దినము దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే మన కొరకు కాదు కానీ ఇతరుల కొరకు జీవించగలిగినటువంటి జీవితం మనది అనేది జ్ఞాపకం చేయటం. నాట్ లివింగ్ ఫర్ యూ, ఫర్ లివింగ్ ఫర్ అదర్స్. ఇందు నిమిత్తమై ఆ భావాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకము చేస్తూ ఆ తలంపును మనము తలపోసుకోవటానికి ప్రభువుని ఈ లోకంలో మన కొరకు తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు పంపించి ఉన్నాడు. దట్ ఈస్ వై. అది మొదటి ఆలోచన, తలంపు. క్రీస్తు వారు ఈ లోకములో భూమి మీద జన్మించి
తనకున్నటువంటి ఇవ్వబడినటువంటి ఆ ప్రత్యేకత, ఆలోచన, తలంపును జ్ఞాపకం చేసుకుంటూనే తను జీవిస్తూ ఇతరుల కొరకు జీవించి మానవాళి నిమిత్తమై కలుగు చేస్తున్నటువంటి ఆ మహా రక్షణ భాగ్యాన్ని ఈ దినము మనం పొందుకొని ఉన్నాం. ఈ లివ్డ్ ఫర్ అదర్స్, ఇతరుల కొరకు జీవించాడు. క్రైస్తవ్యంలో కానీ, మరి ముఖ్యంగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు కానీ ఈ దినము మనం జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ ఆనందంలో ఉండవలసినటువంటి ప్రత్యేకత ఏమిటనంటే, మనం ఇతరుల కొరకు జీవించాలి, క్రీస్తుని పోలిన వారిగా ఉండాలి. ఈ షోడ్ ది ఎగ్జాంపుల్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి ఒక మాదిరికరమైనటువంటి జననములో ఉన్నటువంటి ప్రత్యేకతతో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇతరుల కొరకు, నాట్ ఫర్ అవర్ సెల్ఫ్. అందునిమిత్తమై మనం హర్షిస్తూ, ఆయన వైపు చూస్తూ, తండ్రిని మహిమపరుస్తూ, ఆ జననము నా నిమిత్తమై జన్మించి ఉన్నాడు అని క్రీస్తుని మన జీవితాలకి అనువాదం చేసుకోవాలి, మనం తలపోసుకోవాలి. రెండవదిగా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు మరియమ్మ గారు నజరేతు నుంచి బెత్లెహేముకి అప్పుడున్నటువంటి కాలములో జనాభా లెక్కలు రాపించుకోవటానికి నిండు జూలాలుగా ఉన్నటువంటి ఆ గర్భిణితో ఉన్న కుమార్తె మరియమ్మ గారు యేసేపుతో వస్తున్నటువంటి సమయంలో కలిగినటువంటి ఆ జననం లో విశిష్టత ఇంకోటి ఏమిటంటే, ద సత్రము. ఆ సత్రం దగ్గరికి వచ్చేటప్పటికే